నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ 17 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిందే అని ఆర్డర్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు. సో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు కూడా ఇదే పనిలో ఉన్నారు. సో డిస్కస్ చేద్దాం ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటిది, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ని తట్టుకుంటుందా లేదా, ఇవన్నీ మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు నాతో పాటు. చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి. సార్ ముందుగా నమస్తే. నమస్కారం అండి. సార్ గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు, ఏంటి రీజన్ తెలుసుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ రావడంలో ప్రత్యేకత ఏముంది? కాకపోతే ఏంటంటే మేము ప్రొఫెషనల్స్ కాబట్టి మరి రెగ్యులర్ గా గాంధీ భవన్ కి రావడం సాధ్యం కాదు. బట్ అప్పుడప్పుడు రావడము, సహచర కార్యకర్తలను కలుసుకోవడం, కొంతమంది నాయకులను కలుసుకోవడం ఇది పరిపాటి. ఇప్పుడు వచ్చినాను, ఇప్పుడే వి హనుమంతరావు గారు కనబడ్డారు. ఏమయ్యా బాగున్నావా అన్నాడు. బాగున్నాను. అప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నాడు. సరే సార్ తప్పకుండా వస్తాను, టైం దొరికి చావట్లేదు సార్ అని చెప్పడం జరిగింది. అది సంగతి. సో ఈ మధ్య కాలంలో రాజకీయ పరిణామాలు మొత్తం వేడెక్కుతున్నాయి. కేటీఆర్ మాట్లాడితే రేవంత్ టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏక్నాథ్ షిండే అంటున్నాడు, గాడ్సే అంటున్నాడు. సో ఈ లోక్సభ ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్లు ఎట్లా చూస్తారు మీరు, ఏమనిపిస్తుంది? అంటే ఏ మాత్రం రాజకీయ పరిణతి లేని, ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని, ఏదో ఒక అంటే మనకి బయాలజీలో పార్థినోజెన్సిస్ అంటారు అన్నమాట. అంటే ఎట్లా అంటే ఒక ఫాల్స్ ఫ్రూట్ ఉన్నదా, అంటే ఇప్పుడు యాపిల్ ఉంటది. యాపిల్ అనేది విత్తనాలన్నీ లోపల ఉంటాయి, చుట్టూ ఉన్న గుజ్జు అంటే థాలమస్ బలిచి అదొక ఫ్రూట్ గా తయారవుతారట. KTR is also a false fruit. He doesn't have any background, he doesn't have any knowledge, he doesn't have any concern for the people. ఆయన కేవలం మైక్ల ముందు మాట్లాడమంటే మాట్లాడతాడు. మరి ఆయన గతంలో మా తండ్రికి పిండాలు పెడతా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని ఆయన చాలా బాధపడుతూ మాట్లాడినాడు. మరి ఈనాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక PCC అధ్యక్షుని పట్టుకొని ఏక్నాథ్ షిండే అవుతాడు, అదైతాడు, ఇదైతాడు అని అనే మాటలు అది సరైనది కాదు. ఏక్నాథ్ షిండే ఏ పార్టీలో అయినాడండి? వాళ్ళ పార్టీలో అయినాడు. మా దగ్గర కాలేదు కదా. మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అవడం సాధ్యమా? కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ జెండాను వదిలేటేసేసి, పార్టీ నాయకత్వాన్ని వదిలేటేసేసి వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యరు అన్నదా. మహారాష్ట్రలో పరిస్థితులు వేరు. మహారాష్ట్రలో కూడా వాళ్ళు ముందే పోల్ ప్యాక్ట్ ఉండింది, ఇది శివసేనకు ప్లస్ మన బీజేపీకి. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో నాయకత్వపు విషయంలో కొంత విభేదాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రిగా నేను కొంతకాలం ఉంటా అని ఆయన అన్నాడు. అన్నప్పుడు బీజేపీ వాళ్ళు కనుక ఔదార్యం ప్రదర్శించి ఉంటే అసలు వాళ్ళ దగ్గర ఈ ఏక్నాథ్ షిండేలు ఈ వ్యవహారాలు జరగకపో అసలు మాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి ఉంటాడు, శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదు అని అన్నప్పుడు రాజకీయ మళ్ళా రీఅలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ జరిగినాయి. ఎన్సీపీ కాంగ్రెస్ సపోర్ట్ తోని అతను ఠాక్రే అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అంటే దీన్ని ఆ మహారాష్ట్ర ఉదంతాన్ని తెలంగాణకు అన్వయించడం ద్వారానే అంటే కేటీఆర్ ఎంత అవివేకి అనే విషయాలు తెలిసిపోయింది. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది, అసలు అంతమైపోతుంది 5 సంవత్సరాల్లో అని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజమేనా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ప్రాంతీయ పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టుకుంటారా? ఒకటండి, బీఆర్ఎస్ ఉనికే లేకుండా పోతుంది అనే మాట నేను నమ్మనండి. అది చాలా తప్పుడు మాట. ఆ రకంగా మనం ఆశించడం కూడా తప్పు. ప్రతిపక్షము అధికార పక్షం 2 పార్టీలు ఉండాలా. బీఆర్ఎస్ అట్లీస్ట్ కేసీఆర్ బతుకున్నంత కాలంలో టిఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని అంతమొందించడం అంత సులభం కాదు. అది ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు పూర్తిగా కేటీఆర్ చేతికో లేదా హరీష్ రావు చేతికో వస్తే అప్పుడు బీఆర్ఎస్ అనేది పతనం అవుతుంది అనే మాట వాస్తవం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీ ఇంకో పార్టీ మొత్తం నాశనం కావాలని కోరుకోవడం ఏ రకం కూడా అది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన విషయం కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా, కాకపోతే వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ పాలసీలను ప్రజలు తిరస్కరించినారు. వాళ్ళు ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించాలా. అంతేగాని బీఆర్ఎస్ ని అంతమొందిస్తాం లేదా బీజేపీని అంతమొందిస్తాం అట్లా సాధ్యం అవుద్దా? వాళ్ళు కూడా గట్టే అన్నారు, కాంగ్రెస్ అంతమొందిస్తాం, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ. కాంగ్రెస్ ముక్త భారత్ అయిందా? నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతులో పాతి పెడతా అని మాట్లాడారు. ఇక ఆ భాషను నేను అప్రిషియేట్ చేయదలుచుకోలేదు, చెయ్యను, రెండు లేదు. ఎందుకంటే ఐ బీన్ ఏ జర్నలిస్ట్, ఐ బీన్ ఏ అడ్వకేట్, ఐ డన్ సెవరల్ థింగ్స్. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి భాషను ఏ ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. నేను చాలా యోధులైనటువంటి ముఖ్యమంత్రులను గమనించినాను. ప్రతిపక్ష నాయకుల పట్ల కొంత చక్కని హుందాతనంతో మాట్లాడిన భాషను నేను విన్నాను. అంతేగాని వాళ్ళని 1000 ఫీట్ల లోతు పొందబెట్టినా 100 ఫీట్ల లోటు పొందబెట్టినా మళ్ళా పలుకెత్తుతాయి కదా. మనం కనుక ఫెయిల్ అయితే, ఇఫ్ వి ఫెయిల్ యాజ్ అ పార్టీ, ఇఫ్ వి ఫెయిల్ టు ఫుల్ఫిల్ ఆర్ ఎలక్టోరల్ ప్రామిసెస్, వాళ్ళని ఎంత లోతు పాతి పెట్టినా మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు కదా. అట్లా కాదు, మనమేంది ప్రజాదరణను కోల్పోకుండా ఈ పాలనను ప్రజారచకంగా మార్చుకోవడానికి కృషి చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలను 1000 మీటర్ల లోతుకు 100 మీటర్ల లోతు పొందబెడతాము, లేదా రోజు కేసీఆర్ ని బూతులు తిడతాము, కేటీఆర్ ను బూతులు తిడతాము, హరీష్ రావును బూతులు తిడతాము. ఈ మాటల వల్ల ఏమవుతుందంటే ఒక లేనిపోని సానుభూతి వాళ్ళకు వస్తుంది. అది రానక్కర్లేదు. వాళ్ళ గురించి అంత చర్చ అనవసరం. వాళ్ళు ఇప్పుడు దే హావ్ బికమ్ ఇర్రెలవెంట్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పాలసీస్, బికాస్ ఆఫ్ దేర్ యాంటీ పీపుల్ స్ట్రాటజీస్. వాళ్ళలో అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీకి మళ్ళీ మనం జీవో పోసేటువంటి మాటలు మనం మాట్లాడాలి. కాకపోతే ఇప్పుడు మన మొత్తం హోల్ ఎనర్జీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ must be concentrated on fulfilling the electoral promises that we have made. ఇప్పుడు మనము కొన్ని వాగ్దానాలు చేస్తున్నాం, ఆ వాగ్దానాలను ఫుల్ఫిల్ చేస్తూ పోవాలా. మనం ఇంకో విషయం గమనించాలంటే, ఈనాడు గాంధీ భవన్ కి ఇంతమంది వస్తున్నారు, రకరకాల స్టేజెస్ నుంచి వస్తున్న నాయకులు ఇక్కడ వచ్చి పార్టీ దగ్గర అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా ఉంది, మొత్తం కంప్లీట్ గా రామరాజ్యం వచ్చేసింది అని మనం చెప్తున్నాం కదా. నిజంగా రామరాజ్యం వచ్చిందా? వస్తున్నదా? దరిదాపుల్లో ఉందా? చెప్పండి ఒక మాట. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు, ఇవాళ కరెంట్ కట్ ఎట్లున్నాయి చెప్పండి ఒక మాట. కరెంట్ కట్ అవుతుందా లేదా? ఊర్లలో జనాలు తిడుతున్నారా లేదా? రైతు బంధు రాలేదు అనేటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా? సో ఈ విషయాలను మనం గ్రహించాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తిడితే మనం బలవంతులం అవుతామా? కాదు కదా. మన ఆలోచన సరళి ఎట్లుండాలి? ఒక అధికార పక్షం అన్నప్పుడు ఒక హుందాగా, ఒక గజరాజు లాగా ఉండాలి, ఒక ఏనుగు లాగా మనం పోగలగాలి. చీటికి మాటికి ప్రతిపక్షాలను విమర్శించడం వల్ల పార్టీ బలపడదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కాకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పించి ఉరికిస్తామంటున్నాడు కేటీఆర్. ఒక విధవ. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒక్క రోజులో అమలు జరగవు కదా. ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏ ఎలక్టోరల్ ప్రామిసెస్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో అనేది 5 సంవత్సరాల కోసం అని ఏర్పరిచేటువంటి ప్రణాళిక. అది ఒక రోజుకో 2 రోజులకో కాదు. అయితే పార్టీలో కొంతమంది మాలాంటి వాళ్ళము పార్టీ యొక్క ప్రణాళికను పూర్తిగా తూచా తప్పకుండా అమలు జరపాలన్నటువంటి కొంత ప్రెషర్ బిల్డప్ చేస్తూనే మా పార్టీ తప్పుతో పట్టకుండా మేము కృషి చేయాల్సిన బాధ్యత మాకు. ఇప్పుడు భట్రాజు పొగడడానికి గాంధీ భవన్ రానక్కర్లేదు కదా. అది ఎక్కడో నుంచి కూడా చేయొచ్చు, ఏ మైకుల ముందనే చేయొచ్చు. మరి పొగడతాం, బాగా పొగడతాం, ఓ ఆయన ఇంద్రుడు చంద్రుడు అది అంటాం. దానివల్ల ప్రజలకు కొరిగింది ఏంటి? ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి. ఒక జవాబుదారీ ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇవాళ చూడు, స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీకన్సిడర్ చేస్తాం. దీస్ ఆర్ ది మైల్ స్టోన్స్. ఇవి ముందు మన పట్ల ప్రజలకు ఉండే విశ్వాసాన్ని పెంపొందించేటువంటి స్టెప్స్. ఇట్లాంటి స్టెప్స్ ఇంకా కొన్ని చేయాలి. అట్లనే అతి త్వరలో కూడా మనం మహిళలకు ఏదైతే భృతి ఇస్తా అన్నామో 2500, దాన్ని స్టార్ట్ చేయాలా విన్నారా. తర్వాత వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా మనం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు, అంటే రేపు పార్లమెంట్ కి మనం సన్నాహక సభలు పెట్టే కంటే ముందే ఇక చూడండి, గ్యారంటీస్ లలో మేము ఈ ఇంత కఠినమైన ప్రామిసెస్ కూడా మేము అమలు చేసినాము అని చెప్పగలిగే స్థితిలో మనం పార్టీగా ఉండాలా. అంతే తప్ప రేపు కేసీఆర్ ను కేటీఆర్ ను తిడితే ఓట్లు పడతాయి అంటే నేను నమ్మను. ఇప్పుడు ఈ కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది సార్? ఏముంటది అంటే గతంలో అట్లా కాదండి. గొప్ప మహానాయకులు, అసలు ఎదురే లేనటువంటి ఎన్టీ రామారావు ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభకు వచ్చినాడు. ఏం జరిగిందంటే శాసనసభ కూలిపోయిందా, లేకపోతే అధికార పార్టీ నాశనం అయిందా? కాదు కదా. డాక్టర్ చెన్నారెడ్డి ఒక పక్క ముఖ్యమంత్రి ఉండే, ఎన్టీ రామారావు ఒక ప్రతిపక్ష నాయకుడు. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉండే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. అట్లా చూస్తే చాలా దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా తిరిగి వచ్చినాడు. వాళ్ళేం పులి వస్తుంది, బెబ్బులు వస్తుంది, లేకపోతే సింహం వస్తుంది, ఇంకేదో వస్తుంది, ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు దాక్కోండి అని వాళ్ళేం స్టేట్మెంట్ చేయలేదే. ఈ కేసీఆర్ ని వీళ్ళలో ఎవరితో పోలుస్తారు? ఎన్టీ రామారావుతో పోలుస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడుతో పోలుస్తారా? రాజకీయ ఆలోచనల్లో గాని, అవగాహనలో గాని, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి డెవలప్మెంట్ లో గాని, లేకపోతే పేద ప్రజల పట్ల ఒక
అవ్యాజ్యమైన ప్రేమ గల ఎన్టీ రామారావుతో మనం కేసీఆర్ ని పోల్చగలమా? ఇదంతా ఉత్త బోగస్ మాట. కేసీఆర్ ఎన్నడొచ్చినా మాజీ ముఖ్యమంత్రి వస్తాడు అంతే. లోక్సభ ఎన్నికల్లో సీట్లు పెరిగే అవకాశం ఉండదా బీఆర్ఎస్ కి? సార్, బీఆర్ఎస్ కి సీట్లు పెరగడం అనేది కాంగ్రెస్ ఫెయిల్ అయితే పెరుగుతాయి. ఈయన గలం, ఈయన స్పీచ్లు, ఈయన గలం అవన్నీ విని ఆ ఎల్పీ రికార్డులు అన్ని విని ఉన్నాం. కాంగ్రెస్ వస్తే మళ్ళా చీకట్లు వస్తాయి అంటాడు, లేకపోతే అదంటాడు ఇదంటాడు. ఇప్పుడు ఆయన చెప్పడానికి ఆయనకు ఇంకో మాటే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడాలా అనే విషయంలోనే ఆయనకు సందిగ్ధత ఉంది. రెండు, కేసీఆర్ ని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, కేసీఆర్ ఎప్పుడు తొడగొట్టి యుద్ధం ప్రకటించిన వ్యక్తి కాదు. ఎవడో ఉద్యమం డెవలప్ చేస్తే ఈయన వచ్చి ఆ టైం కు నిలబడి జెండా ఊపుతాడు, లేకపోతే ఏదో అక్షింతలు వేసి మాటలు మాట్లాడతాడు తప్ప ఉద్యమాలను నిర్మించేటువంటి చాకచక్యం కేసీఆర్ కు లేదు. ఇది అంత బోగస్ క్యాంపెయిన్. ఇది ఒక రకంగా జరుగుతున్నటువంటి ఉత్త వీర్థ వాదన. కేసీఆర్ బయటకు వచ్చినా ఒరిగేది లేదు, లోపల ఉన్నా ఒరిగేది లేదు. సరే, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ పార్టీకి ఇప్పుడు మన కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ క్రెడిబిలిటీ పెరగాలని అన్నప్పుడు మనం చేసిన ప్రామిసెస్ ని రోజువారీగా లెక్కించుకోవాలి. ఈ రోజు ఈ ప్రామిస్ చేయగలిగినాం, ఎస్ టిక్ పెట్టాలి. రెండోది, ఈ ప్రామిస్ చేయగల టిక్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఈనాడు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి GOMS నెంబర్ 46 దాని మీద మొన్న నేను ముఖ్యమంత్రిని కలిసినాను ఒక 4-5 రోజుల క్రితము. చాలా సావధానంగా సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు. నేను తప్పకుండా మీ అందరితో మీటింగ్ పెట్టేసేసి చర్చ చేసేసి దీని విషయంలో ఇదమిద్దంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. RS ప్రవీణ్ గారు కూడా ఆయన కూడా ఈ విషయంలో రెస్పాండ్ అవుతూ GMS నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని అర్థించే వాళ్ళకి అందరికి అన్యాయం జరిగిందని చెప్పినాడు. ఇవాళ రైట్ మైండెడ్ పర్సన్ ఎవరైనా గానీ ఇట్లాంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇస్తారు తప్ప ప్రభుత్వానికి కేవలము భట్రాజు పొగుడుతూ ఎప్పుడు గవర్నమెంట్ క్యారిడార్లలో తిరగాలి, సెక్రటరియట్ క్యారిడార్లలో తిరగాలి, గాంధీ భవన్ లో చుట్టూ తిరగాలంటే అది సాధ్యం కాదు. కోదండరామ్ ఎమ్మెల్సీలు కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరిది హైకోర్టులో స్టే విధించింది. 8వ తారీఖు వాయిదా పడ్డది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వీళ్ళు సవాల్ చేస్తూ పిటిషన్. సో ఏంది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనా ఏమంటారు? కక్ష సాధింపులో దుబ్బలేదు అసలు. యాక్చువల్లీ గవర్నమెంట్ వెయిట్ చేసేది ఉండే ఎలక్షన్స్ అయ్యే కోర్టులో కేసు తేలే వరకు. ఎందుకంటే ఏమంత తొందర అనవసరంగా? ఇది ఒక రకంగా మనకు చంపు పెట్టే కదా వాళ్ళ ప్రమాణ స్వీకారాన్ని ఆపడం అనేది. 4 రోజులు అయితే ఎట్లా వాళ్ళ కేసు ఓడిపోయేదే. ఇప్పుడు ప్రభుత్వం లేదు, దాసో శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశమే లేదు, గుర్ర సత్యనారాయణ అంతకు గాడు. కేసు డిస్మిస్ అయినాక చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు అంత తొందర ఎందుకు అంటే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి న్యాయ సలహాలు కూడా యూస్లెస్. ఆ సలహా ఎవడిచ్చాడో గాని బుద్ధి లేని వ్యక్తి ఆలోచించేది ఉండే. ఇంత పెద్ద ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే ఇట్లాంటి ఎదురు దెబ్బలు తగ్గుతాయా? నీ సలహా ఎట్లుండాలా? కొంత సంయమనం పాటించాలా. ప్రభుత్వం మనది. ఇవాళ కాకుండా రేపు చేస్తాం కోదండరామ్ ఎమ్మెల్సీ, లేదా ఎల్లుండి చేస్తాం, ఆమిర్ అలీని ఆవలెల్లుండి చేస్తాం. ఏమవుతుంది? వాళ్ళు లేకుంటే ఇక్కడ ఏమన్నా ప్రభుత్వం కూలిపోతుందా? 4 రోజులు ఒప్పుకోడితే అయిపోయింది కదా. ప్రభుత్వం యొక్క వాదన డొల్లతనము అనేది హైకోర్టులో తేలిందా? హైకోర్టులో జడ్జి గారు ఏం ప్రశ్న వేశారు? ఆ మాత్రం సంయమనం మీకు లేకపోయిందా? ఓపిక పట్టలేకపోయారా? ఒక పక్క మేము హైకోర్టుగా ఈ విషయాన్ని పరిశీలిస్తున్న దశలో స్టే పొడిగించబడలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో నువ్వు కోర్టు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా పోతారా? కోర్టులో ఒక విషయం పరిశీలన ఉన్నప్పుడు కోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం, గుర్తింపు ఉంది అనే విషయం ప్రజలు గ్రహిస్తారా, గ్రహించరా? ఇంటలెక్చువల్ సొసైటీ గ్రహిస్తారా, గ్రహించదా? ఏం తొందర ఎత్తిపోయింది? ఎందుకు అంత పెద్ద కోదండరామ్ ఎమ్మెల్సీ అయి పీకేది ఏముంది? ఇప్పుడు ఇవాళ రేపే పోయి ఎమ్మెల్సీగా అయ్యి అక్కడ చేసేది ఏముందండి? చెప్పండి ఒక మాట. 4 రోజులు ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయనకు కూడా ఒక రకంగా చాలా బాధాకర విషయం కదా. అంటే పెళ్లి కొడుకును మొత్తంగా బాసికాలు అన్ని గట్టి తయారు చేసేసి పెళ్లి మాత్రం జరపకపోతే అది ఎంత అవమానకరమైన విషయం చెప్పండి. ఇప్పుడు సలహాలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వానికి ఏ పని చేస్తే గౌరవం పెరుగుతుంది, ఇనుమడింపజేయబడుతుంది, ఏ సలహా ఇవ్వకపోతే మంచిది అనే విషయం ఆలోచించాలి. అంటే ఏదో ఆల్తుపాల్తుగాళ్ళను వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వచ్చేటువంటి నష్టం ఇదే. ఈ రకమైన సలహాలే ఈ రకంగానే కోర్టులలో తేపుకోగా చెడామొడ చంపదెబ్బలు కొడుతూనే ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం ఈనాడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ పాలసీ నిర్ణయాలు తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసినా, ఏ రకమైన చట్టాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన చట్టాలు ఎప్పుడు కోర్టుల ద్వారా కొట్టివేయబడలేదు. ఈవెన్ రైట్ ఫ్రమ్ డాక్టర్ చెన్నారెడ్డి నుంచి నేను చూస్తున్నాను. చెన్నారెడ్డి గారు శాసనసభలో బల్ల గుద్ది మరీ చెప్పినాడు, నేను లా గ్రాడ్యుయేట్ కాదు, లా చదవలేదు, ఏం చేయలేదు, కానీ అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి చట్టాలు చేస్తాను అధ్యక్ష,
నేను చేసిన ఏ చట్టం కూడా కోర్టులలో కొట్టివేయబడలేదు అన్నారు. అట్టనే అనాలోచితంగా చట్టాలు చేసి కేసీఆర్ లాగానో లేకపోతే చంద్రబాబు నాయుడు లాగానో మనము అపహాస్యం పాలు కాకూడదు. Yes. నేను అనేది ముందు ఆలోచించాలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం రోజులు ఒప్పుకోవడం అయిపోయింది కదా. అవును. ఆనాడు కేసు వాయిదా పడ్డది, కేసా కొట్టివేయబడలేదు. వాళ్ళ వాదన ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనే విషయం తేల్చేది కదా. Right. ఇవాళ ఎన్నికలు ఆల్మోస్ట్ దగ్గరలోనే, నోటిఫికేషన్ కూడా రాబోతుంది లోక్సభ ఎన్నికల విషయంలో చెప్తుంది. Yes. సో ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఈ పంచాంగాలు నేను చూడనండి. ఆ, ఎందుకంటే మీ- వీళ్ళు మీ విశ్లేషణ కావాలి. ఈ దళారీలకు ఎంత మందికి టికెట్లు వస్తాయి అనే దాని మీదనే ఏ పార్టీ ఎంత మందిని గెలుచుకుంటుందో చూడాలి. శరత్ కుమార్ సార్ ఉంటారా లోక్సభ బరిలో? అస్సలు పొరపాట్లు కూడా లేదు. ఆ. ఇంకోసారి నేను అసలు ఏ టికెట్ కి అప్లై కూడా చేయ. మొన్ననే అప్లై చేసి చూసినాను. ఆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడం అనేది ఒక తతంగం, ఒక ప్రహసనం. అంటే అందరి దగ్గర అభ్యర్థుల దగ్గర అప్లికేషన్ తీసుకొని అవన్నీ చెత్తబుట్లో దాఖలు చేసేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు తప్ప ఈ అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళలో ఎవరిని కన్సిడర్ చేసినారు, ఎవరు మెరిట్ ఉంది. పోనీ అప్లికేషన్ చేసుకున్న వ్యక్తిని పిలిచి అయ్యా నీకు ఈ కారణం వల్ల నీకు ఇవ్వట్లేదు, నీకంటే మెరిటోరియస్ వ్యక్తి ఉన్నాడు, ఫలానా ఆయనకి ఇవ్వదలుచుకున్నాం, వాట్ డూ యూ సే అని అన్నారా? నియోజకవర్గాల వారిగా మాట్లాడినారా? ఎవరిని పిలిచి మాట్లాడినారు? Okay. ఒట్టిగా ఏదో పోస్ట్ బాక్స్ లో కూడా ఒక అప్లికేషన్ వారేసినట్టుగా 50,000 డీడీ కట్టి ఒక అప్లికేషన్ అందులో వారేసినాం. అంటే మనం వేసినటువంటి రిప్రజెంటేషన్ ని మన అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని అంటే ఆనాడే అప్లై చేయకపోదు కదా. క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ దట్ యు అటాచ్ టు సంబడీస్ రిక్వెస్ట్. Okay. నువ్వు కన్సిడర్ చేయి, రిజెక్ట్ చేయి. అప్లై చేసిన వాళ్ళందరికీ సీటు రావు, కానీ నియోజకవర్గాల వారిగా మీటింగులు పెట్టేది ఉండే. పెట్టేసేసి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఇందులో ఎవరు ఎక్కువ యోగ్యత ఉన్నారు అడిగేది ఉండే వాళ్ళతోని. ఫలానా ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గాల్లో, ఈయనకు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఈయనకు మంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీలో ఎవరికి లేదు, మీరు నెక్స్ట్ సారికి కృషి చేయండి, ఇంకా నియోజకవర్గాల్లో తిరగండి, ప్రజల భావోగులు కృషి చేయండి, మీకు కూడా రేపు భవిష్యత్తులో అవకాశం వస్తుందని అంటే వాళ్ళలో ఒక సంతృప్తి ఉంటాయి కదా. నువ్వు ఎవరిని విలువకుండా ఏదో ఒకడో ఒక చోట కూర్చొని వాని వీని డిక్లేర్ చేసేసేసి ఇంకా మళ్ళీ ఈసారి అభ్యర్థులు అంటే నాకు తెలిసి ఈసారి అప్లికేషన్లు పెట్టమన్నారు, ఒక్కరు పెట్టే అవకాశం లేదు. Yes. మరి పోనీ అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకి తప్ప అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇవ్వము అని అంటే మనం టికెట్లు ఇచ్చిన విధానాన్ని చూస్తే అది అబద్ధం అని తేలిపోద్ది కదా. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ.